ఎస్ ఈరోజు రఘునాథ్పల్లి దగ్గర మనము అగ్రికల్చర్ సెషన్లో ఉన్నామండి. యాదిరెడ్డి సార్కు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన వెస్టీజ్ ఇవ్వడం జరిగింది. సార్ గ్రోమర్తో పాటు మన అగ్రి ప్రొటెక్, అగ్రి 82, అగ్రి గ్రాన్యువల్ వాడడం జరుగుతుంది. అగ్రి ప్రొటెక్ వేస్తున్నారు సారు ఎకరానికి 250 గ్రామ్స్. కొంచెం కిందికి డౌన్ చేయన్న, గాలిలో పోతుంది అది. కింది డౌన్ చేసి అట్లా మీద ఇక్కడ వీళ్ళకి అవపడుద్ది. ఎందుకంటే ఇది ఎవరు చేసి అన్నట్టు గురించి చూస్తే వాళ్ళకి అర్థం కావాలి. తీసుకుపోయి మన ఉందిగా ఆడ పెట్టేసి బండ కింద పెట్టేసి అగ్రి గ్రాన్యువల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సార్కి రైతుకి ఇస్తే పడుతుంది. గడ్డికి ఆపేది ఏం లేదు. పడ్డాక మీరు గడ్డి మందు కొట్టుకోవాలి. అట్లా ఇడికెళ్ళి ఆడదాకా పోసి మంచిగా మిక్స్ చేయి. కొంచెం వంగన్న, కొంచెం వంగి కిందికి వెళ్ళి పోయా అట్లా. ఎయిటీ టూ డబ్బా పోయి అది కింద పెట్టి ఆ కొడవలు పెట్టన్న పోకుండా. అది పెట్టేస్తే పో అట్లా పెట్టుకో. మళ్ళీ తీసి అవి కవర్కి ఇట్లా దాచిపెట్టు. అగ్రి 82 చల్లడం జరుగుతుంది ఇప్పుడు. అట్లా మొత్తం పోయి మొత్తం పోయి. సార్ మీరు ఇక్కడికి వెళ్ళి కలపండి సార్. రాజు సార్ అక్కడ ఆ మూల నుంచి కలపండి. మీరు ఆ మూల నుంచి మిక్సీ కలుపు. అంతే, అట్లనే అంతే సేమ్. మన బియ్యం పసుపు కలుపుతాం, బియ్యం పోసుకుంటే అట్లా కలపాలి అంతే. అంతే మంచిగా దానికి అంటుతుంది. అది సమర్థవంతంగా పనిచేస్తుంది. పిలకలు వస్తాయి, మంచిగా గంటలు పెడతాయి, pH మెయింటైన్ అవుతుంది. ప్రొటెక్ట్ తోటి ఎలాంటి రోగం రాకుండా ఉంటుంది చేనుకు. అవుతుంది అన్న, 100% అవుతుంది. నువ్వే చెప్తావు. ఇవి లేకుండా నువ్వు పంట వేయవు. ఇక నీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎకరానికి మీరు వాడుతున్నారు కదా, మీరే పరిశాన్ అవుతారు. మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఈసారి కంటే మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. రెండోసారి, మూడోసారి, నాలుగోసారికి ఇంకా బాగా వస్తుంది. ఎవ్రీ పంటకు దీని రిజల్ట్ ఎక్కువ అవుతుంటుంది. అట్లా